గర్వం ఒక మనిషి యొక్క జీవితాన్ని నాశనము చేసేస్తుంది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నాశనమునకు ముందు గర్వము నడిచిద్దట. అదోనియా జీవితం నాశన పాటలోనికి వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే అతడు గర్వించును అని బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. ఈ అదోనియా దావీదు యొక్క 4వ కుమారుడు. అంత మంచి దైవజనుడి కడుపులో పుట్టిన ఈ అదోనియా గర్వమును తన దేహములోనికి తీసుకొచ్చుకొని గర్వించిన వాడై తన జీవితాన్ని నాశన బాటలోనికి తీసుకుని వెళ్ళాడు. గర్వించిన వాడికి ఉండే లక్షణాలు అదోనియా జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈ అదోనియా గర్వించి ఏం చేశాడంటే తనను తాను హెచ్చించుకున్నాడు. గర్విష్ఠులలో మొదటిగా ఉండే లక్షణం ఏమిటంటే తమను తాము హెచ్చించుకుంటారు. ఈ అదోనియా కూడా హెచ్చించుకొని నాశన బాటలోనికి వెళ్ళిపోయాడు. గర్విష్ఠి ఎవరి మాట వినడు, మాట వినని స్వభావం, అది వ్యతిరేక్తముగా మాట్లాడే స్వభావం. ఇది కూడా నాశనమునకు బాట తీస్తుంది. ఇది కూడా గర్వమునకు ఒక సూచన. ఇంకొకటి, అదోనియా అందరికన్నా ముందు నేనే ఉండాలి, అందరిలో నేను ప్రధానమైన వాడిగా కనపడాలి, అందరిలో నేను అధికారిగా ఉండాలని ఒక అధికార దాహముతో కూడిన వాడిగా కనపడుతున్నాడు. ఈ గర్వం మనిషిని ఈ విధమైన అలవాట్లలోనికి తీసుకుని వెళ్ళి ఈ అలవాట్ల ద్వారా ఆ మనిషి నాశన బాటలోనికి ప్రవేశించినట్లుగా చేస్తుంది. మనము ఇలాంటి అలవాట్లు కలిగి ఉన్నట్లయితే